పెను యుద్ధం చిట్ట చివరి దాకా వచ్చి పీకల లోతు దాకా వచ్చి చివరిలో ఆగడానికి కారణం అరబ్ దేశాల హెచ్చరికతో పాటు చైనా హెచ్చరిక కూడానా? నిన్న కాక మొన్న రష్యాకి సంబంధించినటువంటి ఆయుధాలు మోసుకెళ్ళగలిగినటువంటి అతి పెద్దదైనటువంటి విమానం 4-5 సార్లు రోజుకి చక్కర్లు కొట్టింది ఇరాన్‌కి. అంటే బోలెడన్ని ఆయుధాలు అక్కడికి పంపించింది. అలాగే చైనా అయితే ఏకంగా ఇరాన్ ఎయిర్ స్పేస్‌ని తన ఆధీనంలోకి తీసుకోవడానికి ఇరాన్‌తో మిత్రత్వంగా రెడీ అయ్యింది. అరబ్ దేశాలు తమ బేస్‌లు ఇవ్వడానికి సిద్ధపడలేదు. తమ దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేసుల్ని ఖాళీ చేయమని చెప్పినాయి అరబ్ దేశాలు. ఎందుకంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఆహ్, అమెరికన్ ఎయిర్ బేసుల మీదన ఇరాన్ అటాక్ చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. చేయడం అంటే ఆ దేశం మీద దాడి చేసినట్టుగానే పరిగణించాలి. అది జరిగిందంటే ఆ దేశాలు యుద్ధంలోకి దిగాలి. అంటే ఇవన్నీ కలిపితే ఓ మూడో ప్రపంచ యుద్ధ వాతావరణం అవుతుంది. అందుకనినే ఇజ్రాయెల్ అటాక్స్ స్టార్ట్ చేసిన తర్వాతన ట్రంప్ ఆపిచ్చాడు. విమానాల కూల్చివేతలు ప్రారంభమయ్యాక ట్రంప్ ఆపిచ్చాడు. డీప్ స్టేట్ ఒత్తిడితో ఇజ్రాయెల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద ఒత్తిడి చేయాలనుకుంది. అందులో భాగంగా ముందు ఇజ్రాయెల్ అటాక్ చేస్తే సచ్చినట్టు అమెరికా తోడు నిలవాల్సిన పరిస్థితి వచ్చే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆగింది. తాజాగా చైనా అయితే గనక ఇరాన్‌లోకి ఎంటర్ అయ్యి ఆ ఎయిర్ స్పేస్‌ని తన ఆధీనంలోకి తీసుకోవడం అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని యాక్టివేట్ చేస్తే అది అమెరికావైనా, ఇజ్రాయెల్ పేల్చేటటువంటి ప్రయత్నం జరిగితే అది పెను యుద్ధానికే దారితీసే ప్రమాదం ఉంది అన్నటువంటి పాయింట్ ఇప్పుడు నిపుణులు చెప్తున్న మాట.